ఈరోజు మునగాకుతో రోటి పచ్చడి చేస్తున్నాను. అన్నంలోకి కానీ, చపాతీలోకి కానీ చాలా బావుంటుంది. మునగాకు రోటి పచ్చడికి మా ఇంట్లో ఒక చిన్న మునగాకు చెట్టు ఉంది. ఆ చెట్టు ఆకుల్ని తెంపి దాంతోటే ఇప్పుడు రోటి పచ్చడి చేస్తున్నాను. ఇన్ని ఆకులొచ్చినాయి. దగ్గర దగ్గర ఒక 2 కప్పులు ఆకులొచ్చినాయి. కొంచెం నీళ్ళతో బాగా కడుక్కోవాలి. కావాల్సిన పదార్థాలు: 1 టీ స్పూన్ ధనియాలు, ఒక 10-12 ఎండుమిరపకాయలు, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం చింతపండు, 2 టీ స్పూన్ పల్లీలు, కరివేపాకు, కొత్తిమీర కొంచెము, వెల్లుల్లి రెబ్బలు, 1 ఉల్లిపాయ. ఉల్లిపాయల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం నూనె వేసుకుని అందులో పల్లీలు వేసుకొని వేపుకోవాలి. పల్లీలు వేగిపోయినాయి. ఇప్పుడు 1 టీ స్పూను మినప్పప్పు వేసుకోవాలి, 1 టీ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి, 1 టీ స్పూను ధనియాలు వేసుకోవాలి, 1 టీ స్పూను జీలకర్ర వేసుకోవాలి. వేసుకొని ఇవన్నీ బాగా ఒక 2 నిమిషాలు వేపుకోవాలి. ఇప్పుడు పప్పులన్నీ వేగిపోయినాయి. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకుని ఒక 2 నిమిషాలు వేపుకోవాలి. ఎండుమిరపకాయలు కూడా వేగిపోయాక ఒక 2-3 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని 1 నిమిషం వేపుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకుని ఒక 2 నిమిషాలు వేపుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి, కొత్తిమీర వేసుకోవాలి. ఇవి 1 నిమిషం ఇట్లా వేపుకోవాలి. ఇప్పుడు మునగాకు వేసుకుని ఒక 2-3 నిమిషాలు వేపుకోవాలి. మునగాకుని బాగా వేపుకోవాలి ఒక 2-3 నిమిషాలు. మునగాకు వేగిపోయింది. ఇప్పుడు ఇదంతా చల్లారిన తర్వాత ఒక గ్రైండర్ గిన్నెలో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి, చింతపండు వేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అంతే, అయిపోయింది. ఎంతో టేస్టీగా అన్నంలోకి కానీ చపాతీలోకి చాలా బాగుంటుంది. ట్రై చేయండి.